మనుషులు 100 మంది మంచి మాటలు చెప్తే వినరు. కానీ కాలం ఒక్క దెబ్బ కొడితే నిలువునా మారిపోతారు. పెద్దలు ఊరికే అనలేదు. మనిషిలో మార్పు రావాలంటే డబ్బన్నా పోవాలి లేదా జబ్బు అయినా రావాలి అని. అవును, జేబులో డబ్బు, ఒంట్లో రక్తం వేడిగా ఉన్నంతకాలం చెడు అలవాట్లు ఉన్నవారికి ఎవరి మాటలు వినపడవు. నా లైఫ్, నా ఇష్టం అనే అహంకారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యసనాల వల్ల సంపాదన అంతా కరిగిపోయి అప్పుల పాలై రోడ్డున పడతారో అప్పుడు మొదటిసారి కళ్ళు తెరుచుకుంటాయి. ఒకవేళ డబ్బు పోయినా మారకపోతే కాలం తన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. అదే హాస్పిటల్ బెడ్. లివర్ పాడైపోయాక, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాక, చావు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ప్రాణం మీద తీపితో వ్యసనాలకు దూరం అవుతారు. కానీ ఒక్కటి ఆలోచించండి, సర్వస్వం కోల్పోయాక, శరీరం రోగాలమయమయ్యాక మారితే ఏం లాభం? మనల్ని నమ్ముకున్న కుటుంబానికి మిగిలేది ఏంటి? అనుభవించి మారడం కాదు, ఇతరుల తప్పులను చూసి ముందే మారడం బుద్ధిమంతుడి లక్షణం.